హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 27x50 డైమెన్షన్ల కట్టిన హౌస్ని చూస్తున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని కట్టుకోవడానికి ప్రజెంట్ ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకి ల్యాండ్ అనేది 1350 స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది. మనం G+1లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ అనేది 1200 ఎస్ఎఫ్టీ వస్తుంది. మనకి 2 ఫ్లోర్ కాబట్టి 2400 ఎస్ఎఫ్టీకి కాస్ట్ ఎస్టిమేట్ అనేది జరిగింది. ఇది ఒకటి గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ అదేవిధంగా పర్మిషన్ యాడ్ చేయలేదు. మరొక విషయం ఏమిటంటే మన ఈ వీడియోలో చెప్పిన మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది ఎగ్జాక్ట్ ఇదే తీసుకుంటారని లేదు. ఇది ఒక మీకు అవగాహన కోసమే వీడియో చేయడం జరుగుతుంది. మనకు ఫైనల్గా వచ్చిన అమౌంట్ని స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటి గమనించుకోవాలి. ఇంకా లేట్ చేయకుండా మనకి ఎలాంటి మెటీరియల్ పడుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 700 నుంచి 800 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తాని 290 నుంచి 380 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో బస్తా అనేది 350 రూపాయలు అనుకుంటే కనుక 700 బస్తాలకు గాను 2,45,000 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 8 నుంచి 9 టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది 58,000 నుంచి 83,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట. మనం వచ్చేసి ఒక్కో టన్ను ధర అనేది 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 8 టన్నులకు గాను 5,20,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 160 నుంచి 170 టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది 18,000 నుంచి 2,200 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 160 టన్నులకు గాను 3,20,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 50 నుంచి 60 టన్నులు పట్టే అవకాశం అనేది ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో టన్ను ధర అనేది 600 రూపాయలు అనుకుంటే కనుక ఈ 50 టన్నులకు గాను 30,000 రూపాయల వరకు రోబో శాండ్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి 40 mm అదేవిధంగా 20 mm కంకర చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 80 నుంచి 90 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక ఈ 80 టన్నులకు గాను 52,000 రూపాయల వరకు మనకి కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. లేదంటే సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ 1,600 నుంచి 1,700 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో రాయి ధర అనేది 16 రూపాయల నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది మనం 18 రూపాయలు ఉంటే కనుక ఈ 1,600 రాళ్ళకు గాను మనకి 28,800 రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 22,000 నుంచి 23,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర అనేది 9 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు అనుకుంటే కనుక ఈ 22,000 ఇటుకలకు గాను 2,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి డోర్స్, విండోస్ చూసుకుందాం. యూపీఎస్కి ఇటుకలు పెట్టుకున్నా కానీ మొత్తం మనకి ఫైనల్గా 2,60,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ టైల్స్ చూసుకుందాం. లేదంటే మార్బుల్స్ అయినా కానీ లేకపోతే మెట్లు, కిచెన్ ప్లాట్ఫామ్కి అన్నిటికీ మనకి గ్రైండ్ అయినా కానీ మొత్తం మనకి టోటల్గా 2,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అది మీరు సింపుల్గా తెచ్చుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ చూసుకుందాం. ఇది వచ్చి మనకి టోటల్ మెటీరియల్ కాస్ట్ మొత్తం వచ్చేసి 2,80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ చూసుకుందాం. ఫాల్ సీలింగ్ అనేది మనకు వచ్చేసి ఒక 80,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్కి, సేఫ్టీ గిట్లకి మొత్తం వచ్చేసి మనకి ఒక 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్కి, మెట్లకి, అదేవిధంగా మెయిన్ డోర్ పక్కన గ్లాస్కి మొత్తం వచ్చేసి ఒక 50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి పెయింటింగ్ చూసుకుందాం. పెయింటింగ్ వచ్చేసి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది 2,20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే కనుక 26,05,800 రూపాయల వరకు మనకి మెటీరియల్ కాస్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ టైం తాపీ మేస్త్రికి, అదే సెంటర్ వరకు చూసుకుందాం. ఈ 2,400 ఎసెప్టిక్ గాను ఒక ఎసెప్టిక్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనకి G+1 కాబట్టి 320 రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి తాపీ మేస్త్రికి సెంటరింగ్ వరకు వచ్చేసి 7,68,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి గుంతలు చేయడానికి, మట్టి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి మనకి ఫుటింగ్స్కి, స్లాబులకి రెండింటికి మొత్తం వచ్చేసి మనకి 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ప్లంబింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ మొత్తం వచ్చేసి మనకి ఒక 90,000 రూపాయల వరకు లేబర్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఫ్లోరింగ్కి, అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ మొత్తం వేయడానికి మనకి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం టోటల్ చూసుకున్న 10,98,000 రూపాయల వరకు మనకి లేబర్ కాస్ట్ అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 26,05,800 రూపాయలు మనకి మెటీరియల్ కాస్ట్, అదేవిధంగా 10,98,000 రూపాయలు మనకి లేబర్ కాస్ట్. మొత్తం చూసుకుంటే కనుక 37,03,800 రూపాయల వరకు మనకి టోటల్గా అవుతుందన్నమాట. ఈ అమౌంట్కి అనేది మనకి 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 3,70,380 రూపాయలు మనకి యాడ్ చేయడం జరిగింది. ఇది మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి 40,74,180 రూపాయల వరకు టోటల్ బిల్డింగ్ కాస్ట్ అవుతుందన్నమాట. ఈ అమౌంట్ని మనం 2,400 స్క్వేర్ ఫీట్కి డివైడ్ చేస్తే కనుక ఒక స్క్వేర్ ఫీట్కి అనేది 1,690 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక 1,700 నుంచి 1,750 రూపాయల వరకు మీకు ఒక స్క్వేర్ ఫీట్కి అయ్యే ఖర్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో వినిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.